నామానికి మహిమ కలుగాక. దేవుడి కృపపడుకుని మాట చెప్పుకుందని పరిశుద్ధ గ్రంథం నుంచి మాట చెప్పుకుందాం. ఆది కాండం 25వ అధ్యాయం 21 వచ్చిన మాట. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఏడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినును కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యనమాట. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు తన భార్య గొడ్రాలు అన్నమాట. సంతానం లేదన్నమాట. సంతానం లేనప్పుడు ఇస్సాకు తన భార్య కోసం దేవుడినే ప్రార్థన చేశామట. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసాడు, దేవుడు ఆలకించి ఆమెకి గర్భవతి ఇచ్చాడనమాట. హల్లెలూయా. అలా నీ విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలన్నమాట. నీకు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుడు ప్రార్థన చేయలేదు, దేవుడు ఆలకిస్తాడు. ఆయన కళ్ళు చూడన్నా, చెవులు చూడ నేను విన్నానన్న ఆయన ప్రతి చూస్తాడు. మనుషుల్లో బాధ, మనుషుల్లో కష్టం, ఆవేదన ఆయన తెలుసు. నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఎంత ఆవేదనలో ఉన్నావు, ఎంత కన్నీరు వల్ల ఎంత ఏడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ఇస్సాకు తన భార్య కోసం గొడ్రలైన భార్య కోసం దేవుడు ఇస్సాకు ప్రార్థన చేసి తన భార్య కోసం దేవుడు ఆలకించలేదా? ఆయన కూడా ఒక మనిషే కదా, నువ్వు కూడా మనిషే కదా. నువ్వు అడుగు, యేసయ్యా మా బతుకులేంటి, యేసయ్యా మా జీవితాలేంటి, యేసయ్యా మా పరిస్థితులేంటి, ఏంటి మా బతుకులేంటి, ఇంతకాలం మా జీవితం ఏంటి, అందరు బాగున్నారు కదా, మా బతుకు ఇలాగెందుకు అయిపోయింది, మేమెంత నలిగిపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మేమెంత నిందలు పడుతున్నాం, మేము ఎంత అవమానపడుతున్నాం, మేము ఎంత తప్పులు పడిపోతున్నాం. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడైనా. ఆయన ఆలకించే దేవుడు ఒక మాట అన్నాడు, అడుగుడికి ఇస్తానైనా. నువ్వు అడగాలి, ప్రతిదీ అడగాలి. నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత నలిగిపోతున్నావు, చచ్చిపోతాను ఆలోచన నీకు వస్తుంది. బాధ వల్ల, సమస్యల వల్ల, నిందల వల్ల, అవమానం వల్ల, కోర్టు కేసుల వల్ల ఎన్నో బాధలు నలిగిపోతున్నావు. దేవుడు బిడ్డ నీ బాధ ఆలకిస్తుంది. తండ్రి, తమ్ముడా నీ బాధ ఆలకిస్తుంది దేవుడు. అక్క, చెల్లి నీ బాధ ఆలకిస్తుంది దేవుడు. ప్రతి తెలిసానికి నువ్వు నలిపే అవసరం లేదు. ఈయనసే మోకలిసి, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు కంట, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ప్రాణం దేవుడు, ఆకాశం చూసే దేవుడు, నా బాధ నా కష్టం జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థిస్తే, కన్నీరంతా ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు బిడ్డ. ఎందుకంటే ఆయన ఒక మాట ఆవగింది. విశ్వాసపడిన దేవుడు. ఇంత విశ్వాసం ఆయన హృదయంలో చేర్చుకో. ఆయన హృదయంలో చేర్చుకుంటే నీలో చీకటి, నీలో బంధాలు దేవుడు తీసివేస్తాడు. ఆయన ఎలుగా ఉన్న దేవుడు. నీ బతుకుల్లో, మీ జీవితంలో చీకటి దేవుడు ఎలుగు మార్స్తాడు. హల్లెలూయా. ఈనుసం మోకరించమ్మా, ఈనుసం అడుగు, ఈనుసం నువ్వు ప్రార్థన. యేసయ్యా ఏంటి ప్రభు మా బతుకులు ఏంటి, మా జీవితాలు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, ఎందుకు ప్రభు ఈ భూమి ఇలా మేము ఎందుకు పుట్టించే ప్రభు అని అడిగితే దేవుడు మాట్లాడతాడు. అందరూ బాగున్నారు కదా, నువ్వెందుకు నలిగిపోతున్నావు? అడిగితే దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈయనసం మోకరించు, చిన్న ప్రార్థన చేసుకో. నువ్వు చిన్న యేసయ్యా అని ఒక్క మాట తెలుసుకుంటే నీ హృదయ చీకటి దేవుడు తీసి వెలిగేస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న ఒక దేవుడు దీవించను గాక. ఆమేన్.